కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు సంచలన ఆరోపణలు చేశారు. ప్రభుత్వంలోని మంత్రులు ఎమ్మెల్యేలు ఫోన్లు ఎత్తడం లేదని, కనీసం అందుబాటులో ఉండటం లేదన్నారు. ఇక మావోయిస్టుల పేరుతో సామాన్యులను చంపేస్తున్నారంటున్న కూనంనేనితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ పాలన పూర్తి చేసుకోబోతుంది. ఏడాది పాలనపై మనతో మాట్లాడేందుకు సిపిఐ స్టేట్ సెక్రటరీ కూనంనేని సాంబశివరావు గారు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ఏడాది పరిపాలనను సిపిఐగా ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్తో కంపేర్ చేసుకుంటే సరే మేము కోరుకున్నట్లుగా లేకపోవచ్చు, కానీ ఆ రెండింటి మధ్య కంపేర్ చేసుకుంటే మాత్రం కాంగ్రెస్ పార్టీ పరిపాలన చాలా బెటర్గా ఉందనేది మా అభిప్రాయం. కారణం ఏంటంటే అంశాల వారీగా తీసుకున్నా, రైతు రుణమాఫీ తీసుకున్నా, లేకపోతే ఇతర ఉద్యోగాలు తీసుకున్నా, వాగ్దానాలు 6 హామీలు ఇచ్చారు, కొన్ని అమలైనవి, ఇంక కొన్ని అవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ఆర్థిక పరంగా తీసుకున్నా వాళ్ళు దీన్ని దివాళా తీయించేయలేని దాని నుంచి వీళ్ళు చిన్నగా బయటపడే పరిస్థితి వస్తుంది. పడతారని నమ్మకం నాకుంది. అయితే వాళ్ళు దివాళా తీయించారనే పేరుతో వీళ్ళు మిగిలిన మేము చేసిన హామీలు అమలు చేయలేమంటే మాత్రం వీళ్ళు కూడా ఫెయిల్ అయినట్టు లెక్క అయింది. ఇవాళ క్రమేపీ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా రుణమాఫీ కూడా దాదాపు 2 లక్షలు దీని వరకు దాదాపు పూర్తి చేశారు. 2 లక్షల పైన ఉన్నది ఎంతమంది లెక్కేసి బహుశా ఇంకో 10,000 కోట్లు అవసరం ఉంటుంది. అది కూడా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే రైతు భరోసా పేరుతో మొన్న జరిగిపోయినటువంటి ఖరీఫ్ది కూడా ఇవ్వాల్సిన, రేపు సంక్రాంతికి ఇస్తామంటున్నారు. అందులో పాతది ఖరీఫ్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం వీళ్ళపైన ఉంటుంది. అధికారంలో ఎవరున్నప్పటికీ కూడా, ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ప్రజా ఉద్యమాలు చేయడంలో, ప్రజల పక్షాన గొంతుగా నిలబడడంలో ముందుండేటువంటి వామపక్ష పార్టీలు ఈసారి మిత్రపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అంటే పూర్తి స్థాయిలో హామీలు నెరవేర్చకపోతే, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోతే అదే ప్రజాక్షేత్రంలో మీరు కాంగ్రెస్ పార్టీని ఎండగట్టే అవకాశం ఉంటుందా? సిపిఐ ఎందుకు ఎండగట్టం? దానికే ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు నక్సల్స్ సమస్యలు వీళ్ళ ఫెయిల్యూరు, లా అండ్ ఆర్డర్లో వీళ్ళు దుందుడుకుతాను లేకపోతే అత్యుత్సాహం, ఇవన్నీ కూడా మాట్లాడతా కదా. దానికే ఉంటుంది, అందులో సమస్య లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఏఎన్ఎంలు, ఈ సంఘాలన్నీ మాయే కదా, అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులు మా సంఘాలే కదా. రేపు ఆర్టీసీ 5వ తారీఖు ఉంది, ఇవన్నీ మేమే కదా. అచ్చగా సాంబశివరావే చేయుడు, కమ్యూనిస్ట్ పార్టీ పేరుతోనే చేయం. మా అన్ని అనుబంధ సంఘాలు ఉంటాయి. అన్ని అనుబంధ సంఘాలు, విద్యార్థులు ఉన్నారు, లాఠీ దెబ్బలు కూడా తిన్నారు, ఏవైఎఫ్ వాళ్ళు చేస్తున్నారు, మహిళలు చేస్తున్నారు, రైతులు చేస్తున్నారు. రైతులు ఖమ్మంలోనే చేస్తే ఖమ్మంలోనే మా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇవి తొందరగా పూర్తి చేయాలని చెప్పి చేయటం జరిగింది. వరద ఎఫెక్ట్ అయిన చోట చేశాం. అసలు చేయబోవటం ఏంటి? అన్ని అంశాల్లో మేము స్పందించకుండా ఉండే సమస్య లేదు. మన మూసీది ఉంది, మూసీది 2-3 ప్రాంతాలకు నేను వెళ్ళాను, అలాగే హైదరాబాద్ వెళ్ళాను. ఆ తర్వాత మేము పెద్ద సదస్సు పెట్టాం మన మేధావులతో కలిపి. ఇవన్నీ కూడా మా పని మేము చేస్తూ ఉన్నాం. టీఆర్ఎస్ పీరియడ్లో ఆ 10 ఏళ్ల పాటు దాదాపు 10,000 ఫైళ్లు వివిధ శాఖల్లో పెండింగ్లో ఉన్నాయన్నట్టు అప్పట్లో అనేక ఛానళ్ళు కావచ్చు, మిగతా పేపర్లు కావచ్చు వార్తలు వచ్చాయి. దాని కొనసాగింపుగా కూడా కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా చోట్ల పబ్లిక్ ఇష్యూస్తో ముడిపడినటువంటి ఫైల్స్ కూడా మూవ్ అవ్వట్లేదు అనేటువంటిది బయటదవుతున్నటువంటి ప్రచారం. దీనికి మీరు ఇచ్చే సలహా ప్రభుత్వానికి కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ? ఇప్పుడు అందుకే వీళ్ళు మేధో మదనంలా కూర్చోవాలి. వాళ్ళు చేసిన తప్పులేంటి, అవి ఎలా చేయకుండా ఉండాలి, ఈ గవర్నమెంట్ కూర్చోవాలి. కూర్చుని వారంలో ఒక సబ్ కమిటీలు, క్యాబినెట్ సబ్ కమిటీలు జరుపుతున్నారు, దానికంటే మించి కూర్చోవాలి. కూర్చుని వాళ్ళన్నీ అక్కడ ఏదున్నా ముఖ్యమంత్రి దగ్గరికి పోవాల్సి వచ్చేది ఇప్పుడు అది లేదు. ఇది కొంతమేరకు బెటరు. మంత్రులు కూడా కొద్ది ఎవరి నిర్ణయాలు వాళ్ళు చేస్తున్నారు. అందువలన అప్పుడున్న 10,000 ఫైళ్ళ ఎన్నో నాకు లెక్క మనం చూడలేదు అనుకోండి. ఆ టైపు పాలన లేకుండా వీళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే ఉంది. ఏడాది పాలన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూనంనేని సాంబశివరావు గారు ఇచ్చే సూచన? ఏడాది పాలనలో జరిగిన ఇంకా చేయాల్సిన ఏమేమి ఉన్నాయో ముందు లిస్ట్ అవుట్ చేసుకుని చేసినవి ఏమేమిటో చెబుతూ జనాలకి మేము చేయాల్సింది ఇవి కూడా మేము చేస్తాం అనే పద్ధతుల్లో ఒక వైట్ పేపర్, శ్వేతపత్రం విడుదల చేస్తూ ముందుకెళ్లాలని నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ ఏడాది పాలనకు సంబంధించి నా దృష్టిలో ఇవాళ పాస్ మార్కులు ఫస్ట్ క్లాస్లో 60 మార్కులతో పాస్ అయినట్లుగా లెక్కేస్తున్నాం.
ఇంకా అదనపు మార్కులు రావాలి, ఇంకా కిందకి వెళ్ళొద్దు అనేది నేను కోరుకుంటున్నాను. రైట్ సార్, మొత్తానికి ఇది ఏడాది పాలనలో ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మిగతా 4 సంవత్సరాలు కష్టపడి పనిచేయాలి. ఇప్పటి వరకు చేసిన పనులపైన శ్వేతపత్రం విడుదల చేసేసి 60 మార్కులతో సిపిఐ పాస్ చేసేలాగా పనితీరు ఉంది, ఇంకా మెరుగుపరచుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందంటూ కూనంనేని సాంబశివరావు చెప్తున్నారు. కెమెరామెన్ రెడ్డి శేఖర్తో రాజేష్ ఏబిన్, ఆంధ్రజ్యోతి.